సమాసములు. గీత గీసిన పదాలకు అడిగిన విధముగా సమాధానాన్ని రాయండి. స్త్రీలను నిందించే భూజనులు సమస్తమును కోల్పోతారు. ఇది ఏ సమాసం? గీత గీసిన పదాలకు అడిగిన విధంగా సమాధానాన్ని రాయండి. ఇందులో గీత గీసిన పదం భూజనులు. ఇది ఏ సమాసము? సప్తమి తత్పురుష సమాసము. భూమి యందు జనులు. పెద్దల పట్ల భక్తి గౌరవములు కలిగి ఉండాలి. విగ్రహ వాక్యం. భక్తి గౌరవములు. విగ్రహ వాక్యం భక్తియు గౌరవములు. ఇది ద్వంద్వ సమాసం. పుణ్యావాసము అయిన హైందవ భూమిలో దుశ్చర్యలు సాగవు. ఇందులో గీత గీసిన పదం పుణ్యావాసం. ఇది ఏ సమాసము? షష్ఠి తత్పురుష సమాసం. పుణ్యం యొక్క ఆవాసము. సీతకు దహన మధ్యం పూలరాశిగా అనిపించింది. ఇందులో గీత గీసిన పదం దహన మధ్యము. ఇది ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసం. దహనం యొక్క మధ్యము. భారత భూమి ఎందలు స్త్రీలు అనల జ్యోతుల వంటి వారు. గీత గీసిన పదం అనల జ్యోతుడు. ఈ పదానికి విగ్రహవాక్యం. అనలం యొక్క జ్యోతులు. షష్ఠి తత్పురుష సమాసం. సోందేవ్ ఆజ్ఞోల్లంఘనం చేసి శివాజీ కోపానికి గురి అయ్యాడు. గీత గీసిన పదం ఆజ్ఞోల్లంఘనం. ఇది దీని యొక్క విగ్రహవాక్యం చెప్పాలి. ఆజ్ఞ యొక్క ఉల్లంఘన. షష్ఠి తత్పురుష సమాసం. అమర్యాదతో ప్రవర్తించే వారిని ఎవరూ ఆదరించరు. ఈ వాక్యంలోని నన్ తత్పురుష సమాస పదం. అమర్యాద అనగా మర్యాద కానిది. ఇది నన్ తత్పురుష సమాసం. అనసూయ త్రిమూర్తులను పురిటి బిడ్డలను చేసి లాలించింది. ఈ వాక్యములోని ద్విగు సమాస పదం కనుగొనండి. త్రిమూర్తులు. త్రిమూర్తులు అనగా ముగ్గురు మూర్తులు. ఇది ద్విగు సమాసం. మన భారతావని పుణ్యభూమి కర్మభూమి. ఈ వాక్యంలోని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. భారతావని పుణ్యభూమి. భారతావని. ఈ వాక్యంలోని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం భారతావని.